వెరీ గుడ్. మీ పేరు? విజయ్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? జాబ్ అండ్ బిజినెస్. ఓకే సార్, మీ పేరు? శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏం చేస్తున్నారు సార్? జాబ్. ఓకే, మీ పేరు? రూపక్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నారు. చేతులు కట్టుకోకండి చిన్నపిల్లలాగా. ఓకే, మీ పేరు? అనిల్. అనిల్, ఏం చేస్తుంటారు? డాన్స్ మాస్టర్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? పరకాల్. ఓకే, మీసాలు బాగున్నాయి సార్. ఓకే, ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తున్నారు. మీ పేరు? వసంత్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్. ఓకే సార్, మీరు బట్ వీళ్ళందరూ నవ్వించడం కోసం వచ్చినట్లు ఇప్పుడు వాస్తవానికి అయితే మహేష్ బాబు గారు థమ్స్ అప్ యాడ్ చేస్తారండి. మనం ఒక చిన్న థమ్స్ అప్ యాడ్ బాబుని పట్టుకో, ఈ హ్యాండ్లో నువ్వు. ఓకే, థమ్స్ అప్ యాడ్ అనగానే ఒకసారి హ్యాండ్స్ ఇలా పెట్టండి. రెడీ? నీకు ఎక్కడ దొరుకుతున్నారా బాబు ఇవన్నీ? సరే, ఏం లేదు, హ్యాండ్స్ లో పెట్టండి ఒకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. సరదాగా వీళ్ళందరూ నవ్వించడం కోసం ఈ చిన్న ప్రయత్నం, అంతకంటే ఏం లేదు. బట్ అందరు నవ్వించడానికి చాలా కష్టపడాలి. మహేష్ బాబు గారు థమ్స్ అప్ యాడ్ చేస్తే 100 కోట్లు ఖర్చు అవుతుంది. మనం చేస్తే 1 రూపీ ఖర్చు అవ్వదు. ఆయన చేస్తే గ్రాఫిక్స్ ఉంటుంది, మనం చేస్తే ఒరిజినల్ ఉంటుంది. ఆయన చేస్తే కొని తాగుతారు, మనం చేస్తే తాగటం మానేస్తారు. కానీ ఆయన చేస్తే మీరు టీవీలో మాత్రమే చూస్తారండి. ఇక్కడ లైవ్ లో చూడబోతున్న థమ్స్ అప్ యాడ్ అదిరిపోవాలి, అందరు నవ్వించగలగాలి. హ్యాండ్స్ రెడీ? వన్స్ అగైన్ మ్యూజిక్ వస్తుంది. నేను ఎలా చేస్తాను సింపుల్ సార్, ఆడియన్స్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడు. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. కళ్ళు పూజిస్తా ఉంటే మోసొక్కయ చెయ్యరా, ఎన్నింటిలో వేడి పట్టేస్తా ఉంటే పట్టు కట్టెయ్యరు. కళ్ళు కోసం వచ్చినోడు కొత్తగా చూపెట్టుకోడు, కళ్ళ ముందు అందముందు కసదియ్య కట్టుకోడు, సంబరాలు చేసుకోరు సూర్యుడు నాయన. ఒకసారి గట్టిగా చెప్పట్లేండి. థ్యాంక్ యూ సార్.